భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఇవ్వనందుకు నిరసనగా మెదక్ జిల్లా కేంద్రంలో దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీల ఓట్లతో గద్దెనెక్కి దగా చేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. తమిళనాడు రాష్ట్రంలో 9వ షెడ్యూల్ అమలు కాకుండా బీసీలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం 69% వరకు బీసీలకు న్యాయం చేస్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కేంద్రానికి ముక్కుబడిగా బిల్లు పంపించి అందులో రాజ్యాంగ సవరణ లేకున్నా అసెంబ్లీ ఆమోదం లేకుండా పంపించి బీసీలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ బీసీల పట్ల వివక్ష చూపడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. బీసీ డిక్లరేషన్ బీసీలకు 42% ఇవ్వాల్సిన విషయాన్ని ఇన్ని రోజులు కాలయాపన చేస్తూ పంచాయతీ ఎన్నికలు వచ్చేసరికి బీసీలకు కేవలం 17% మాత్రమే పోటీ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీసీల కోసం అండగా ఉంటాం. బీసీల నోటికాడి ముద్దను లాగుతున్న కాంగ్రెస్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నాటకీయ ధర్నాలు తప్ప బీసీలకు ఒరిగింది ఏమీ లేదు. ఇటు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి బీసీల ఊసు ఎత్తకుండా నేడు కాలయాపన చేయడం ఆ పార్టీ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతుందని భారతీయ జనతా పార్టీ బలపరిచిన బీసీలనే గెలిపించి బీసీల ఐక్యతను చాటాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షులు నీరుడి చంద్రయ్య, గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గుండం శంకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సంగసాని రాజు, పట్టణ కో కన్వీనర్ నరేందర్, బూత్ అధ్యక్షులు ఈటూరు రాజు, బీజేపీ నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్ పట్టణంలో రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు కేటాయిస్తానని చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నో హామీలు కూడా ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు లోకల్ బాడీ ఎన్నికలకు మరి జీవో ఇష్యూ చేసి 17% బీసీలకు ఇచ్చి ఇవాళ బీసీలను అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలని అంటే మరి బీసీలంతా కూడా ఐక్యతగా ఉండి మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఏ ఒక్క సర్పంచ్ కూడా కాంగ్రెస్ సర్పంచ్ గెలవనీయదు. మరి గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించి మరి బీసీలకు అన్యాయం చేసింది, మరి సర్పంచులకు అన్యాయం చేసింది. అదేవిధంగా 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు మరి ఏ ఒక్క గ్రామ పంచాయతీలో ఏ చిన్న పని కూడా చేయని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మరి 42% రిజర్వేషన్ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మొన్న వీళ్ళు ఏదైతే రిజర్వేషన్ ప్రకటించారో ఆ రిజర్వేషన్ ప్రకారం చూస్తే కేవలం బీసీలకు 17% ఇచ్చి మరి బీసీలను అన్యాయం చేస్తున్నారు. కాబట్టి బీసీ సోదరులకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం ఏమంటే బీజేపీ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఓటేయకండి. ఏమున్నా కానీ పల్లెటూళ్ళల్లో ఇవాళ డెవలప్మెంట్ అయిందంటే సీసీ రోడ్లు కానీ ఎల్ఈడి లైట్లు అయితేనేమి మరి గ్రామాలలో ఏ అభివృద్ధి అయినా కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వంతోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి ఇప్పటికైనా మరి గ్రామాలలో ప్రజలంతా ఆలోచించి బీసీలకు యొక్క న్యాయం జరగాలనంటే భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపియాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.